చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీకు. అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభం తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ అందరినీ మరి దేవుడు దీవించి ఆశ్రయించను గాక. రావాల్సిన వాడికి కూడా దేవుడు సమయానికి నడిపించుగాక. మరి ఈరోజు మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 8వ అధ్యాయము 6వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అనే మాట మనం చూస్తే, బట్ ఇట్ టు బి స్పిరిచువల్ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. అంటే ఆత్మానుసారంగా ఉంటే జీవము సమాధానం వస్తుంట. దాన్నే మనం స్పిరిచువల్ లైఫ్ అంటారు. కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే 2 రకాలుగా ఉంటాడు మనిషి, శరీరము ఆత్మ. శరీరానుసారంగా నడుచుకుంటే నరకానికి వెళ్ళిపోతాం, మరణించి నరకానికి వెళ్తాం. ఆత్మానుసారంగా నడిస్తే మనం పరలోకానికి వెళ్తాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని తల ఉంచి, ప్రభువా ఉదయకాలం నాయన మీ సన్నిధిలో గడుపుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రములు నాయన. మమ్మల్ని అందరినీ నాయన గడిచిన రాత్రి అంతా తండ్రి మంచి నిద్రను ప్రసాదించారు. చురుకైన మెలకును అనుగ్రహించిన ఆయన మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రములు నాయన. నాయన మీ సన్నిధిలో మీ మాటలు తండ్రి నాయన మేము వినుచుండగా వినగల చెవి గ్రహింపు మనస్సు నాయన మాకందరికి అనుగ్రహించండి నాయన. ఆత్మానుసారమైన మనస్సు నాయన మేము కూడా కలిగి ఉండటానికి తండ్రి మాతో మీరే మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడవు, మంచి బోధకుడు కనుక నాయన మీ మాటలు వింటకు మాత్రమే ఉన్నాము నాయన. మా అందరినీ తండ్రి మీ స్వరమును, మెల్లనైన స్వరమును మా చెవులకు వినిపించి నాయన మాతో మీరు మాట్లాడమని నిబడి నన్ను ప్రభా మీ నోటి పొరగా మాత్రమే వాడుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తు నందు ప్రియమైన వర్లారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇంతవరకు మనల్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృప మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే ఆధ్యాత్మిక మనసు కలిగి ఉంటాం. ఈ ఆధ్యాత్మిక మనసు కలిగి ఉంటామంటే అది ఎలా కలుగుతుందో దాని గురించి మనం ధ్యానిద్దాం. కనుకనే ఈరోజు మనం చూసినప్పుడు శరీరం చేత నడిపించబడే మనస్సేమో మనస్సు మరణానికి దారితీస్తుంది. కానీ ఆత్మతో నడిపించేవాడు మనస్సు ఏమొస్తుందంటే వాళ్ళకి జీవం వస్తుంది, సమాధానం ఉంటుంది. ఆ 2 ఉంటాయి. కనుక వీటిలో అపోస్తలుడైన పౌలు గారు ఈ 8వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు శరీరము చేత నడిపించబట్టు కంటే ఆధ్యాత్మిక మనసు కలిగి ఉంటాన్ని ఎక్కువ గట్టిగా నొక్కి చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడంటే మనందరము శరీరం ఉన్నా ఈ శరీరముతో మన పాపంలో పాప కార్యములతో మరి దేవునికి విరోధముగా మనం ఉండకుండా మనం ఏం చేయాలా? ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడినప్పుడే ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉంటాం. కనుక ఈ స్పిరిచువల్ లైఫ్ మనలో ఉండటం ఎలా అని మనం చూసినప్పుడు ఈ ఆధ్యాత్మిక మనసు ఏం చేస్తుందంటే అది ఉంటే ఆత్మ యొక్క విషయాల్లో మాత్రమే మనం దృష్టి పెడతాం. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం దృష్టీకరిస్తాం. మన చూపు అంతా వాటి మీదనే ఉంటుంది. కనుక ఇక్కడ అంటాడు లోక కోరికలకు విరుద్ధంగా మనం జీవిస్తాం. లోక కోరికలకు విరుద్ధంగా జీవిస్తాం. ఎందుకంటే ఒకసారి మన గలతీకి రాసిన పత్రిక మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది,
శరీర కార్యాలంటే శరీరంతో జరిగేవి, ఆత్మానుసారంగా జరిగే మనం చూస్తే 5వ అధ్యాయము గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, నిమిత్తములు, అసూయలు. ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని మనలో ఉంటే శరీర కార్యాలు, శరీర సంబంధంగా మనం జీవిస్తున్నామా అంటే మనలో ఇవి తప్పకుండా ఉంటాయి. అలాగే ఆత్మానుసారంగా జీవించాలంటే మనం తర్వాత ధ్యానిద్దాం. కనుక శరీరము ఇటువంటి ఉన్నప్పుడు తప్పకుండా సాతానుడు ఏం చేస్తాడు? నరకానికి తీసుకెళ్ళటానికే చూస్తాడు. కనుక మనం యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన మన కొరకు సిలువలో కార్చిన రక్తధార ద్వారా మనం పాపము నుండి విమోచింపబడ్డాం. విమోచింపబడిన వారము ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తర్వాత మనలో ఆత్మ ద్వారా ఆయన పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. కనుక ఇవన్నీ మనకి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మనలో సహజ పురుషుడు, మామూలుగా సహజ పురుషుడు ఉంటాడు, ఆంతర్య పురుషుడు, సహజ పురుషుడు. అంటే పై వరకు శరీర కార్యాలు చూస్తే ఆ కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే జీవిస్తాడు. ఏమేం కోరికలు? మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 19లో ఏమున్నాయో అటువంటి కోరికలను తీర్చుకోవటానికే సహజ పురుషుడు జీవిస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆధ్యాత్మిక క్రైస్తవుడు అయితే ఆత్మను సంతోషపెడతాడు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అటువంటి వారు ఏం చేస్తారు? దేవుణ్ణి సంతోషపెడతారు. శరీర కార్యాలు చేసేవాళ్ళేమో దేవునికి విరోధమైన జీవితం జీవిస్తారు. ఈ రెండు మనం జ్ఞాపకం చేసుకోవాలా. కనుకనే ఇక్కడ మనం చూస్తే ఆధ్యాత్మిక మనస్తత్వాన్ని కలిగి ఉంటాం అంటే ఏంటో కొన్ని పాయింట్లు మనం చూద్దాం. ఎందుకంటే వీటిలో కొన్ని తొందరగా చెప్పేస్తా. మొట్టమొదట ఆధ్యాత్మిక మనసు కలిగి ఉండటం ఎలాగా అంటే, మనం అనుకోయించుకోవాల్సింది మొట్టమొదటిది సువార్త కోసం జీవించటం. మొట్టమొదటిది సువార్త కోసం జీవించడం అంటాడు. లివింగ్ ఫర్ ద గాస్పల్. సువార్త అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానం. కనుక ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డవాడు, 3వ నాడు తిరిగి లేచాడు. అదే సువార్త, గాస్పల్. ఆ సువార్తని మనం ఏం చేయాలా? దానికోసం జీవించాలి. మనం అంటే ఎవరి కోసం? యేసయ్య కోసం జీవించాలి. కనుకనే మొట్టమొదట మనం చూస్తే ఆధ్యాత్మిక మనసు ఎలా వస్తుంది అంటే సువార్త కోసము జీవించడమే, జీవించే వాళ్ళే. కనుక ఈ ప్రజలు ఆధ్యాత్మిక పదాన్ని విముక్త పార్థాల్లో ఉపయోగిస్తారు. కానీ క్రైస్తవులు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక జీవనం అనేది ఆ సువార్త చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా ఉన్నామంటే మన గుర్తు ఏంటంటే సువార్తనే పట్టుకొని తిరుగుతాం. మనం బైబిల్ చదువుకోవటం కానీ, దాని గురించి చెప్పటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ శరీర సంబంధంగా ఉంటే మనం ఆ పని చేయలేం. మనం ఈ పని చేస్తున్నామంటే మనలో ఏముంది? ఆత్మచేత నడిపించబడుతున్నాం. అందుకనే ఆత్మానుసారులు లేదా ఆధ్యాత్మికమైన మనసు కలిగిన వారం అంటారు. కనుక ఎప్పుడంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు, నివసించి ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుక మనం క్రీస్తుపై మరియు మన పాపాల కోసం ఆయన త్యాగపూరితమైన పనిపై నమ్మకాన్ని ఉంచినప్పుడే. ఎట్లాగా? యేసయ్య ఎందుకు మరణించాడు అంటే నిన్ను నన్ను మనందరినీ సర్వ మానవాళిని రక్షించటానికే ఆయన కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆయన ఎందుకు సిలువలో త్యాగం చేసుకున్నాడంటే మనందరి కోసం. ఆయన దేవుని కుమారుడై ఉండి సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఉన్నటువంటి ఆయన ఒక మానవుడిగా సంపూర్ణ మానవుడిగా మాత్రమే సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఆ కలువరి సిలువలో మన కోసం ఆయన మరణించాడు అనే దాన్ని మనము తెలుసుకుంటే, ఆ తెలుసుకొని రక్షణ పొందిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. పిల్లారా, మనలోకి వచ్చినప్పుడు ఒకసారి ఏం చేస్తాడంటే మనకి క్రొత్త జీవితం ఏర్పడుతుంది. మనకి ఆ క్రొత్త జీవితాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 అంటాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. అంటే పాతవే గతించిపోయినాయి, పాపం వెళ్ళిపోయింది.
ఇదిగో క్రొత్త వాయిని అంటాడు. అంటే క్రొత్త జీవితం. ఈ క్రొత్త జీవితం మనం రావాలంటే ఆత్మానుసారమైన మనసు మనలో ఉండాల. ఆత్మానుసారమైన మనసు మనలోకి రావాలి, కలిగి ఉండాలి అంటే ఏం చేయాలా? సువార్త కోసం జీవించాలా, సువార్తను ప్రకటించాలా. సువార్త కోసం జీవించడం అంటే సువార్తని చదువుకొని ఆ వార్తను అందరికీ ప్రజలకి తెలియచేసి, తెలియని వాళ్ళకి తెలియజేసి రక్షణలోకి నడిపించాలా. అది తర్వాత మనం చూస్తే ఈ సువార్తను విశ్వసించతో పాటు ఆధ్యాత్మికమైన మనస్సు కలిగినటువంటి క్రియ రెంటిలో ఒకటి ఉంటుంది. ఏంటంటే వారు ఏం చేస్తారంటే సందేశాన్ని పంచుకుంటారు. సువార్త కావచ్చు, గాస్పల్ని ఏం చేస్తారు? ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చెప్తున్నాం, మీరు ఇంకొకరు చెప్తారు. తర్వాత అక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న సువార్థికులు కావచ్చు, బోధకులు కావచ్చు, కాపర్లు కావచ్చు, అందరూ ఏం చేస్తారు? ఈ సువార్తని అందరికీ పంచుతూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రకటిస్తారంటే అందరూ రక్షణ పొందుకొని ఆ నిత్య జీవాన్ని పొందటానికి, కనుక నరకానికి వెళ్లకుండా దేవుడు మన కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యములో ఉండటానికి. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అని చూస్తే, మొదటి అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూడండి. 27-28 వచనాలు కలిసి ఉంటాయి ఇవి. 27-28 అమ్మా, 27-28. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. దేని పక్షమంట? సువార్త విశ్వాస పక్షముగా పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం. మనం ఏం చేయాలా? క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రకటించాలి. ఏదో నామకార్థ క్రైస్తవులుగా కాకుండా ఏదో ఉదయకాలం ఏదో ప్రార్థన జరుగుతుంది కదా, కొన్ని మాటలు వెళ్ళిపోదాంలే అనే కాదు. మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఎదిగితే ఎప్పుడు ఆధ్యాత్మిక మనస్సు మనకు వస్తే మన జీవము మనం పొందుకుంటామో, మన కుటుంబాల్లో సమాధానం కూడా ఉంటుందని తెలుసుకోవాలా. కనుకనే క్రీస్తు సువార్తకు తగినట్టుగా మనం జీవించాలా. కనుక రెండవదిగా చూస్తే ఆత్మఫలాన్ని ప్రదర్శించడం. కనుక మొట్టమొదటిదేమో సువార్త కోసం జీవించాలా. జీవించడం అంటే సువార్తను అందరికీ తెలియచేయాల, తెలియని వారికి తెలియజేయాల. సువార్త ఏంటి? మంచి వార్త. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే యేసయ్య మన కోసం మరణించాడు. యేసయ్య నిన్ను ప్రేమించాడు కనుక యేసయ్య మరణించి ఆయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడై పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు కనుక మనం ఆయన విశ్వసిస్తే, మనం రక్షణ పొందితే మనం కూడా అక్కడికే వెళతాము. మనం లేదు, మన శరీర కార్యములతో పాటు ఉన్నామంటే ఎక్కడ తీసుకెళ్తాడు సాతానుడు? నరకానికి తీసుకెళ్తాడు అని మనం చెప్పాలా. రెండవదిగా ఆత్మఫలాన్ని ప్రదర్శించడం. కనుక అంటాడు ఇక్కడ డిస్ప్లేయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలం అంటే ఆత్మఫలం మనలో ఫలిస్తుంది ఎప్పుడు? మనం ఆత్మానుసారంగా జీవించేటప్పుడు. అది ఎలాగంటే సువార్త కోసం నువ్వు జీవిస్తున్నావు అంటే, సువార్త నువ్వు చెబుతున్నావు అంటే నువ్వు చదువుతావు, నువ్వు సిద్ధపడతావు. సిద్ధపడిన తర్వాత ఏం చేస్తావు? ఆత్మఫలాన్ని ఫలిస్తావు. కనుకనే పరిశుద్ధాత్మ తన ప్రభావానికి మరియు కోరికలకు లొంగిపోయే వారిలో ఏం చేస్తారంటే ఆయన ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మఫలాలని వాళ్ళు కలిగి ఉంటారు. ఆత్మఫలము అంట ఒక్కటే, ఒక్క ఫలమే. కానీ ఆ ఒక్క ఫలంలో ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఈ 9 మనం చూసినప్పుడు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, తాత్వికము, ఆశ నిగ్రహం. మొత్తం 9. ఈ 9 ఏ ఒక్కటైనా మనం కలిగి ఉన్నామా? ఒక్కటే కలిగి ఉంటాం. 9 రావడానికి మనం చూడాలి. 9 ఉంటేనే ఆత్మఫలం. కనుక 9 ఒక నారింజ పండు మనం చూస్తే, నారింజ పండు లేకపోతే మనం చూసినప్పుడు ఏం చేస్తాం? దాన్ని తొక్కు ఒలుస్తాం కదా, పై చర్మం తీసేస్తే ఫ్రెండ్ ఉంటుంది. ఒక్కటొక్క బద్ద తీసుకొని తింటా ఉంటాం. అలాగే ఆత్మఫలం కూడా ఒక్కటే.
ఆ ఒక్క దానిలో ఎన్ని ఉండే? 9 ఉన్నాయి. ఈ 9 గుణ లక్షణాలు మనలో ఉన్నాయా? ప్రేమ ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? లేకపోతే దయాళుత్వం ఉందా? మంచితనం ఉన్నదా? విశ్వాసం ఉన్నదా? సాత్వికం ఉన్నదా? ఆశా నిగ్రహం ఉందా? ఇవన్నీ మనము ఆశా నిగ్రహం అంటే పాపని ఉన్న దగ్గరకు వచ్చినా ఆ పాప నుంచి తప్పించుకోవటమే, పాపంలోకి పోకుండా. కనుక ఇవన్నీ దేవుడు అంటాడు. ఆత్మ ఫలము అనేది అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయబడింది. కనుక ఎవరు పొందుకుంటారంటే దేవుని యొక్క సువార్త కోసం ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరైతే సువార్త ఇతరులకు బోధిస్తున్నారో, ఎందరైతే దేవుని యొద్దకు నడిపిస్తున్నారో అటువంటి వారు ఆత్మానుసారంగా జీవించేవాళ్ళు కనుక వాళ్ళలో ఆత్మ ఫలం అనేది ఉంటుంది. కనుక ఆధ్యాత్మికమైన మనస్సు గల క్రైస్తవులు ఆత్మ కోరికలతోటే తమను తాము చేసుకుంటూ ఉంటారు. ఆ సమలేఖనంలో ఆ లేఖనాలు చూసుకుంటా ఆత్మలో జీవించడానికే ఇష్టపడతారని తెలుసుకోవాలా. కనుకనే ఎప్పుడైతే ఈ ఆత్మఫలం మనం చూసామో, మూడవదిగా చూస్తే వాక్యాన్ని పోషించడం అంటాడు. వాక్యాన్ని పోషించడం, ఫీడింగ్ ఆన్ ద వర్డ్. అంటే వాక్యాన్ని పోషించడం అంటే వాక్యము చేత పోషించబట్ట మనం. కనుక ఎప్పుడైతే ఆత్మఫలాన్ని పొందుకున్న మనం సువార్త చేయాలనే కోరిక మనకుంది. సువార్త కోసం మనం జీవిస్తున్నాం, ఆత్మఫలాన్ని పంచుకున్నాం, ఉంది మనలో వచ్చింది. తర్వాత మూడవదిగా ఈ వాక్యం చేత పోషించబడాలి మనం. ఎందుకు పోషించబడాలా? సాతానుడు యేసుక్రీస్తు ప్రభుని 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి, ఆయన అరణ్యంలో కొనిపోబడి ఉపవాసం ఉండి అక్కడ ఉన్నప్పుడు, అయిపోయిన తర్వాత ఉపవాసం అయిన తర్వాత సాతానుడు ఏమన్నాడు? ఆకలి అవుతుంది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినలేవా? చేసుకోగలడు. కానీ దేవుడు యేసయ్య ఉన్నాడా? అంగీకరించాడా? అంగీకరించాడు. 3 సార్లు శోధించాడు. సాతానా వెనక్కి పో. మనలు కూడా అంతే. మనకి ఏది కష్టమో, మనం ఏది బాధపడుతున్నామో దాన్నే సాతానుడు చూపిస్తాడు, పాపం వైపు చూపిస్తాడు. కనుక అక్కడ యేసయ్య ఆ రీతిగా అన్నాడు. ఎందుకంటే ఒక మాట అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక మనిషికి రొట్టె వల్లే ఆహారం కాదు, దేవుని మాట. ఈ మాట ద్వారా మనం పోషించబడాలి. ఈ మాట ద్వారా మనం పోషించబడాలంటే ఏం చేయాలా? ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న క్రైస్తవులందరూ ఏం చేయాలంటే లేఖనాల్ని చదవడం. అంటే ఏం చేయాలా? చదవటం అంటే రీడింగ్. తర్వాత అధ్యయనం చేయడం అంటే స్టడీ చేయాల. మూడవదిగా ఏం చేయాలా? మెడిటేటింగ్ చేయాలి, ధ్యానం చేయాలి. ఈ 3 ముఖ్యం. మొట్టమొదటి చదవటం, తర్వాత ఏం చేయాలా? ధ్యానించటం. ఈ 3 మనకున్నప్పుడే ఒక వాక్యం చదువుకున్న వాక్యం గురించి నువ్వు దాని గురించి బాగా స్టడీ చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఈ మాటలు అని. ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని మనసుకు తెచ్చుకుంటూ ఉండాలి. మెమరీ వర్డ్స్ అంటాం. అధ్యయనం చేస్తాం, మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఒకటి అనుకొని ఆ ఒకటి దాన్ని ఎక్కువ అనుకుంటూ ఉంటాం. అప్పుడేముంది? మన మనసులోకి ఆ మాట వెళ్ళిపోద్ది, ఆ వాక్యం. కనుకనే మనం వాక్యం ద్వారా మనం పోషించబడాలి అంటే పై 2 మనకు ఉండాల్సిందే. ఆత్మీయ ఫలం పొందుకోవటం, దానికి ముందు సువార్త కోసం జీవించటం. ఆ 2 ఉండాల. ఈ 3వ దానిలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే వాక్యం ధ్యానం చేస్తామో అప్పుడు మనలో రెన్యువల్ అయిపోద్ది, పునరుద్ధరణ వస్తుంది. ఆ రెన్యువల్ అంటే ఏంది? కొత్తగా మారిపోద్ది అనమాట. ఇప్పుడు మనము ఒక వస్తువు కొన్నాం, లేకపోతే ఏదన్నా అది ఏమంటాం, ఆ టైం అయిపోయింది అనుకో. టైం అయిపోయేటప్పుడు ఏం చేస్తాం? మనం మళ్ళీ రెన్యువల్ చేసుకుంటాం. ఒక దానికి పీరియడ్ ఇంత కాలం అని ఉంటుంది. ఈ కాలం ఉన్నదాన్ని మనం ఏం చేసుకుంటాం? అయిపోకుండా అంటే మనము ప్రతి దినము రెన్యువల్ చేసుకుంటూనే ఉండాలి. ఎలాగా? వాక్యం చదువుకోవటం, వాక్యాన్ని అధ్యయనం చేయటం, వాక్యాన్ని ధ్యానించటం. ధ్యానించడం ద్వారా మనలో పునరుద్ధరణ, రెన్యువల్ కలుగుద్ది అనమాట. రెన్యువల్ వల్ల అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు. కనుక మనం ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూస్తా వాక్యం పఠిస్తున్నామో మనలో నూతన బలం కోసం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, రోమిలకు రాసిన పత్రిక 12:2 అంటాడు, ఈ లోకం ఉంది కదా, యుగము,
దీని మర్యాదను మనం ఎప్పుడు ఏం చేయాలా? అనుసరింపొద్దు అంటాడు. చదవమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింప. మనం ఏం చేస్తున్నాం? ఈ లోకం ఏం చేస్తే మనం చేస్తున్నాం. ఈ లోకంలో అవి ఉన్నాయి, నేను కూడా చేయాలా అంటాం మనం. ఈ లోకం ఏం చేస్తే మనం చెయ్యాలా. ఆఖరికి పండుగలు కూడా అంతే. లోకం చేసుకున్నారు కదా, మనం కూడా చేసుకోవాలి. వాళ్ళు చేసుకున్నారు కదా, మనం చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ? లోక మర్యాదలు. అవి లేవు, ఇవి లేవు అంటాం. పెళ్లి కాడికి వచ్చేసరికి ప్రధాన దగ్గర ఎన్ని 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 ఒక్కలు, ఎన్ని ఆకులు, ఎన్ని అవి లెక్కేసుకుంటా ఉంటారు. ఎన్ని లోక మర్యాదలు. ఈ మర్యాదను అనుసరింపక అంటాడు. అంటే నువ్వు లోకంలో ఉన్నట్టే. మనం ఏం చేస్తాను? ఆ ప్రక్క వాళ్ళ కోసమో అందరి కోసమో పానిలే చేయండి అనుకుంటున్నాం, కానీ అవన్నీ లోక మర్యాదలే. జరిగిపోవాలా? జరిగిపోతే మళ్ళీ ఆగిపోద్ది. పెళ్లి కొడుకో పెళ్లి కూతురు సైడ్ వచ్చిందనుకో, ఇక ఇదే పని కదా. ఎవరైనా గట్టిగా మాట్లాడితే మాట బక్కయ్యా ఆగిపోద్దేమో అనుకుంటారు. కనుక లోక మర్యాదలను అనుసరింపక అంటూ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి, అంటే నిజంగా దేవుని చిత్తమేనా అని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం పొందుడి అంటాడు. అంటే మనం రూపాంతరం పొందాలి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఉత్తమమైన దాన్ని, అనుకూలమును అవన్నీ మనకు ఉండాలి అంటే ఆ లోక మర్యాదల్ని అనుసరించకూడదు. చేతికి కడతారు, ఏం చేస్తారు? అందరు కట్టుకుండా మేము కూడా కట్టుకుంటాం. పండుగలు వచ్చితే ప్రతి పండుగ చేయాల్సిందే. మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నాం మన పాలెంలో. ఏ పండుగ రాని ఆ పండుగ అన్ని తిరగాల్సిందే. ఎందుకంటే ఇంకా లోక మర్యాదల్లోనే ఉండిపోతా ఉన్నాం మనం. మనకు తెలుసు ఆత్మానుసారంగా జీవించడం మనకు తెలుసు. ఉంది మన హృదయంలో వాక్యం ఉంది, ఆత్మ పరిశుద్ధాత్మ ఉండి నడిపిస్తాడు. కానీ ఏం చేస్తాం? ప్రక్క వాళ్ళ కోసమో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో, తల్లిదండ్రుల కోసమో పక్కన పెడుతున్నాం. కనుక అది వద్దు. ఉత్తమమును అనుకూలమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి రూపాంతరం పొందిరి అంటాడు. మనసు మార్చుకోవాలా లోక మర్యాదలు వద్దని. అప్పుడు మనం రూపాంతరం పొందుతాం. రూపాంతరం పొందటం అంటే అన్నాడు కదా, ఎవరైతే ఆధ్యాత్మిక మనసు కలిగి ఉంటారో వాళ్ళు కొత్త జీవితంలోకి వస్తారు. ఆ కొత్త జీవితమే కాగా ఎవడైనా క్రీస్తునందు ఎలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తము క్రొత్తవాయని అంటాడు. ఎందుకు క్రొత్తదంటే క్రొత్త జీవితంలోకి వచ్చాడు అతను. పాపము లేదు, ఏమి లేదు, అన్ని వదిలేసుకున్నాడు. యేసయ్యలో పశ్చాత్తాపడ్డాడు, రక్షించబడ్డాడు. కనుక ఇక్కడి నుంచి ఎవరు? క్రొత్త జీవితం. ఒక వ్యక్తి సమాధుల్లో ఉండేవాడు, సమాధుల్లో ఆయనకు ఆవాసం. ఎక్కడ ఉండాల్సినాడు? ఆ జన సమూహాలతో ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధులు తిరుగుతున్నాడు. ఎక్కడ? పెద్ద పెద్ద గరుస్తా రాళ్లతో గాయపరచుకుంటా అటు పోవడానికి కూడా అందరూ కష్టంగా ఉండేవాడు. అటువంటి వ్యక్తి యేసయ్య ఆ ప్రాంతానికి అక్కడికి వచ్చాడని తెలిసి ఎదురెళ్ళి, నజరేయుడైన యేసు నువ్వు ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి అని ఆ వాడికి ప్రశ్నిస్తున్నాడు. నజరేయుడైన యేసు పరిశుద్ధుడా అనే మాట అన్నాడంటే ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు అని తెలుసుకొని ఆ తర్వాత ఈయన నుంచి వెళ్ళిపోమంటే ఎంతమంది ఉన్నారు? 2000 మంది. ఆ మొత్తం సేనా దెయ్యం పట్టిన వ్యక్తి ఆ దయ్యాలన్నీ పోయిన తర్వాత బట్టలు ధరించి, అంతకుముందు బట్టలు లేవు, గాయపరుచుకునేవాడు, బట్టలు ధరించి యేసయ్యతో పాటు పక్కన కూర్చున్నాడు. అది క్రొత్త జీవితం, రూపాంతరం పొందటం అంటే. అటువంటి రూపాంతరం మనం పొందాలి అంటే వాక్యాన్ని మనం వాక్యం చేత పోషించబడాలంటే వాక్యం చదువుకోవటం, వాక్యాన్ని అధ్యయనం చేయటం, వాక్యాన్ని ధ్యానించటం. అప్పుడు రూపాంతరం మనలో పొందుతామని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుకనే ఇక్కడ మనం చూసినప్పుడు బైబిల్ అనేది దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రత్యక్షత. అంటే దేవుని ప్రత్యక్షత రివీల్డ్ అనమాట. అంటే దేవుడు మన ముందు ఉన్నాడు అంతే. ఈ బైబిలే. ఎందుకు బైబిల్ చదువుతున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. కనుక మొట్టమొదటి దేవుడు నీతో మాట్లాడాలి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి.
కనుక ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే బైబిలే. ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కనుక దేవుడు ఎవరో, ఆయన తన పిల్లలందరి చేతి ఏం ఆశిస్తున్నాడో చూపిస్తంతే. ఈ బైబిల్ వల్ల చదివితే మనం ఏమనుకుంటాం, ఆయన పిల్లలు ఎవరు, ఎలాంటి వారు, కనుక అంతేకాకుండా అనేటువంటి ప్రశ్న మనలో జవాబు దొరుకుద్ది అంతే. అంటాడు కదా, ఎందరు నన్ను అంగీకరించిరో. చూడండి యోహాను సువార్త ఒకసారి మనం చూస్తే, ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము మనం చూస్తే 12వ వచనం చదవమ్మా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారము, ఆయన అధికారం. కనుక బైబిల్ చదివితే మనం ఏమనుకుంటాం, దేవుని పిల్లలు ఎవరో. ఇక్కడ ఏమన్నాడు, ఆయన ఎవరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలే. కనుక మనం ఎవరు, దేవుని పిల్లలము, దేవుని కుమార్తెలము, దేవుని కుమారులము, దేవుని పిల్లలం. కనుక అంత పేరు మనకి ఇచ్చినప్పుడు మనం ఆత్మానుసారంగా జీవించడానికే మనం చూడాలి. శరీర కార్యాలు, శరీరముతో ఉన్నదాన్ని అది మరణానికి తీసుకెళ్తే కనుక ఆత్మ ద్వారా పరిశుద్ధముగా ఉండటానికి మనం చూడాలి పిల్లారా. కనుకనే ఒకసారి మనం చూస్తే ఇక్కడ అంటాడు, ఇక్కడ 109వ కీర్తన 103వ వచనంలో, 109వ కీర్తన 103లో అంటాడు, నీ వాక్యము నా నోట ఎట్టుందంట, నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది అంటాడు. నీ వాక్యము నా నోటికి తేనె కంటే తీపిగా ఉందంట. వాక్యం అనుకుంటే మనం చదువుతా ఉంటే ఆ రుచి అట్టుంటది. కనుక 34వ కీర్తన 8వ వచనం అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. కనుక నువ్వు రుచి చూస్తే, ఆ రుచి తెలిసినప్పుడు నీకేం తెలుస్తుంది, నిజంగా జుంటి తేనె దారుల కంటే మధురమైనది. 19వ కీర్తన ఒకసారి చూడండి, 19వ కీర్తనలో కూడా మాట కనిపిస్తుంది. 19వ కీర్తనలో కూడా బంగారము కంటేను విస్తారమైన మేలిమి కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటి తేనె దార కంటే మధురమైనది. తేనె అనుకుంటే జుంటి తేనె అంటే తేనె కారుతా ఉంటుంది. జుంటి తేనె అంటే ఆ కూము ఉంటుంది కదా, దానిలో కట్ చేసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కనుక తేనె కంటే జుంటి తేనె దార కంటే మధురమైనది అంటాడు. ఏంది, దేవుని వాక్యం. కనుక ఈ వాక్యాన్ని చేత మనం పోషించబడాలా. 119వ కీర్తన మనం చూసినప్పుడు మన జ్ఞాపకం వస్తుంది. 97వ వచనం చూడండి, 97వ వచనంలో నీ ధర్మశాస్త్రము ఎంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానిస్తున్నాను. ధ్యానం అంటే ఇదే. ధర్మశాస్త్రం అంటే బైబిల్ని ధ్యానించటం. నువ్వు ఒక వాక్యం చదివేవు అంటే ఆ మాట మీద నీకు ధ్యానించాల. ఆ ధ్యానంలో దేవుడు నీకు బయలుపరుస్తాడు, ఇది పలానా చోట ఉంది, దీని గురించి అని మనకు తెలియపరుస్తుంది. కనుకనే ప్రియులారా 148వ వచనం కూడా, 119వ కీర్తన 148వ వచనంలో కూడా, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరచుకొందును. రాత్రి జామయ్యా, అది కాకముందే నా కన్నులు తెరుచుకుంటున్నా. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం అంత ప్రియమైంది నాకు. కనుక మనం కూడా బైబిల్ రాత్రి జాములు కాక మునిపే చదువుకొని మనం ఎప్పుడైతే దాన్ని అధ్యయనం చేసి ధ్యానిస్తామో రూపాంతరం పొందుతామో, దాని ద్వారా మనం పోషించబడతామని తెలుసుకోవాలా. కనుకనే ఒక చోట ఒక ప్రవక్త అంటున్నాడు, ఇర్మియా ప్రవక్త అంటాడు, ఏం మాట అంటే, నీ మాటలు నాకు దొరికినవి కనుక నేను వాటిని భుజించితిని. నీ మాటలు నాకు దొరికినాయి అయ్యా. భుజించానంటే తింటాం. ఎలా తిన్నాడు, చదవటం అంతే. మనం కూడా భుజించాల. ఇర్మియా గ్రంథం చూస్తే మనకి 15వ అధ్యాయము 16వ వచనంలో, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో మాట ఉంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. అయ్యా, నువ్వు ఇచ్చిన మాటలు, నీ ధర్మశాస్త్రం, నీ గ్రంథాన్ని నేను భుజించి తినేసానయ్యా అనే మాట.
కనుక వాక్యం మనం పోషిస్తుందని మనం తెలుసుకోవాలా. నాలుగవదిగా ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన చేయడం అనేది ప్రేయింగ్ ఏంటంటే మన లేఖనంలో ప్రవేశించతో పాటు ఆధ్యాత్మికమైన మనసు ఎవరైతే క్రైస్తవులుగా కలిగి ఉన్నామో వాళ్ళు ఏం చేస్తారు, దేవునితో సంబంధం ఉంటుంది, మనకి కమ్యూనికేట్ ఉంటుంది. ఆ దేవునితో సంబంధం ఉంది కనుక ఏమనుకుంటాం మనం, నాకు తండ్రి అయిన దేవునికి సహవాసం ఉంది. వాక్యం చూస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రార్థన చేసుకుంటే ఆ దేవునితో నీకు ఒక కమ్యూనికేట్ ఉంటుంది, సంబంధం. ఆ సంబంధంలో నా దేవునితో నాకు ఉన్నటువంటి సహవాసం, ఆ సహవాసం మనం గడపాలి ప్రార్థన అంటే. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము 6లో అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థించు. ఎప్పుడైతే నీ తండ్రికి నువ్వు చేస్తావో ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు చేయాలా? రహస్యంగా చేయాలా, అందరి ముందు కాకుండా రహస్యముగా, ఒంటరిగా, ఏకాంతముగా. యేసుక్రీస్తు ప్రభు చేసే ప్రార్థనలు అయ్యే. ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళేవాడు, తర్వాత గెసమని తోటలోకి వెళ్ళేవాడు. ఆయన ఎక్కడికైనా ఒంటరి ప్రార్థన, ఏకాంతం గడిపేవాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు దేవునిగా మనం ముఖాముఖిగా చూస్తాం, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం దేవునితో మాట్లాడతాం. కనుక ప్రార్థన అంటే తండ్రి అయిన దేవునితో మనకున్న సహవాసం అని తెలుసుకోవాలా. ఆ సహవాసము ఎప్పుడంటే ఆయన చిత్తానికి లోపడుతూ మన అభ్యర్థనలు, మన కోరికలు కూడా ఆయన కలిగి మనకు అన్ని నెరవేరుస్తాడు. అది మనం తెలుసుకోవాలా. చూడండి, ఒకసారి మనం చూసినప్పుడు ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఎందుకనగా మీరు ఇచ్చటకును కార్యసిద్ధి కలుగు చేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మనలో ఎవరు కార్యసిద్ధి కలుగు చేస్తాడు? దేవుడే కలుగు చేయాల. నువ్వు ఒక కార్యం చెయ్యాలి, ఒక పని చెయ్యాలి, సువార్త ప్రకటించాలా, ప్రార్థించాలా, వాక్యం చదువుకోవాలంటే దాన్ని కలుగు చేసేవాడు దేవుడే. కనుక అటువంటి దేవుణ్ణి మనము విశ్వసించాలా. ఇక్కడ తొందరగా 5 నిమిషాలు ముగిస్తానమ్మా. 5, 6 కలిపి చెప్తా, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఆ తర్వాత మొట్టమొదటిది ఏంటి? సువార్త కోసం జీవించటం. రెండవదిగా ఆత్మఫలాన్ని కలిగి ఉంటాం. మూడవదిగా వాక్యంగా పోషించబడటం. నాలుగవదిగా ప్రార్థన. 5వది ఇతర విశ్వాసులతో సహవాసం చేయడం. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో ఇంకొక విశ్వాసిని నువ్వు కలుపుకుంటావు, చూస్తావు. నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఇంకా విశ్వాసం నీకంటే ఇంకా బాగా ఆత్మీయంగా బలపరచబడిందేమో అని ఏం చేస్తావు, నువ్వు వారితో సహవాసం చేయటానికి ఇష్టపడతావు. మరియు దేవునితో కూడా సాన్నిహిత్యం కలిగి ఉంటావు, ఇంటిమెసీ. ఈ 2 కలిసి చెప్తా. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసి ఆత్మానుసారంగా జీవిస్తున్నాడంటే విశ్వాసులతోనే సహవాసం చేస్తాడు. అవిశ్వాసతో సహాయం చేస్తే మనకి జోడు ఉండదు. అవిశ్వాసి ఏం చేస్తాడు? మనల్ని అటువైపు నడిపిస్తాడు. అంటాడు కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అంటాడు. దుష్టునితో పోతే ఏ కాటికి ఏం చేస్తాడు? అందుకే కీర్తనకారుడు మొట్టమొదటి అధ్యాయమే అన్నాడు, దుష్టుల ఆలోచన తప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. మరి విశ్వాసం ఎక్కడ ఉండాలా? మరొక విశ్వాసతోటే సహవాసం చేయాలి. అది మనం చేయాల్సింది. ఒకవేళ దుష్టత్వంతో ఉండి వాళ్ళు అవిశ్వాసిగా ఉండి వాళ్ళతో మనం సాంగత్యం చేస్తే మనం కూడా విశ్వాసికి అయిపోతాం. కనుక మనము విశ్వాసులతోటే సహవాసం చేయాలి. అది మొట్టమొదటి దాంతో. ఎందుకంటే తోటి వారి ఒత్తిడి యొక్క సానుకూల విలువను గుర్తిస్తాం. నీ ప్రక్కన ఒక విశ్వాసి ఉంటే ఆమె ఎలాగ ఎదుగుతున్నదో, ఎలా జీవిస్తుందో దాన్ని నువ్వు గ్రహించి ఏం చేస్తావు? ఇంకా ఆధ్యాత్మిక ఆలోచిస్తూ ఉంటావు. ఆలోచించి క్రైస్తవులు ఏం చేస్తారంటే పరిశుద్ధుల సమావేశానికి ప్రాధాన్యత వహిస్తారు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, ఆమె పరిశుద్ధంగా ఉంది కనుక ఏం చేస్తాం? ఆ సహవాసాన్ని ఇంకా బలోపేతం చేసుకుంటూ ఉంటాం. కనుక మన ఆలయ చర్చిలో కావచ్చు, పోరాడుతున్న విశ్వాసులు ఉన్నారు, వాళ్ళకి వనరులు కావాలా, ఆ వనరులు ఏంటో కనుగొంటాం మనం. మన విశ్వాసులు అందరూ ఉన్నారనుకో ఒక సంఘంగా. ఆ సంఘంలో ఉన్న వాళ్ళల్లో కష్టం ఉంది ఎవరికైనా, వాళ్ళకి కావాల్సింది ఏదో మనము చేయటానికి
ఈ సహవాసం మనకు తోడుగా ఉంటుంది. లేని వారికి మనం ఇవ్వటం అనేది మనం చూడాల. కనుక అంటాడు ఒక మాట ఒక భక్తుడు, క్రైస్తవులు ఒంటరిగా తోడేళ్లుగా ఉంటారే కాదు, తోడేళ్ళు ఒంటరిగా ఉంటాయి. క్రైస్తవులు అలాంటి వాళ్ళు కాదు. ఏం చేయాలంటే వాళ్ళు క్రైస్తవులు ఇతర విశ్వాసులతో కలుపుబడి ఉండాలి, అంతే. ఇతర విశ్వాసంతో కలుపబడి ఉండాలా, ఒకరికొకరు కలుసుకొని ఉండాలా అనే మాట. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 27:17, ఇనుము చేత ఇనుము పదునగును. ఇనుమే మళ్ళీ దేంతో పదునవుద్ది? ఇనుముతోటే పదునవుద్ది. విశ్వాసతోటే బలపరచబడతాడు. అవిశ్వాసతోటే మరణానికి నరకానికి వెళ్ళిపోతాడు. కనుక ఇనుము చేతనే పదునగును అంటూ అక్కడ అన్నాడు. ఏం మాట చదువుది? అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. దానివల్ల మనకేమొస్తుందంటే క్రైస్తవ విశ్వాసుల సహవాసములో వివేకం వస్తుంది. ఆ వివేకం వల్ల మనం ఇంకా దేవుని ఎదగటానికి మనము గ్రహింపనేది మనకు ఉంటుంది. కనుక ఇనుము పదును పెట్టే ఇనుము యొక్క సారూప్య సహవాసం. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి, ఒక ఇనుము. మనం ఇనుముతోటి చేసి ఉంటాం, ఏది ఒక దానితో, మళ్ళీ ఇనుముతోటే దాన్ని పదును చేయాలి. అలాగే విశ్వాసి కలిస్తే అది పరిశుద్ధ సహవాసం అయిపోద్ది. అటువంటి సారూప్యత దానిలోనే దేవునితో సాన్నిధ్యం అంటే ఏంటి? విశ్వాసులతో సహవాసం చేయాలా, దేవునితో కూడా సాన్నిహిత్యం అంటే ఆ మాట అంటాడు ఇంటిమెసీ విత్ గాడ్, అంటే దేవునితో మనకి సంబంధం ఉండాలి. ఆ మాట ఏంటంటే ఒక భార్య భర్త కొత్త వివాహం అయిందనుకో, ఆరోగ్యమైన వివాహంలో మంచి భాగస్వామి వచ్చిందంటే ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక ఉంటారు వాళ్ళు. ఇద్దరు దేవునిలో ఉన్నారు, భయభక్తులతో ఉన్నారు, వాక్యం అంటే ఇష్టము, వాక్యాన్ని చదువుతున్నారు, ప్రార్థిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎట్టుంటారు? బాగా జీవిస్తారు, మంచి కుటుంబంగా. అలాగే ఒక విశ్వాసతో సహవాసం చేసిన తర్వాత దేవునితోటి మనం ఏం చేయాలా? భాగస్వాములుగా ఆయన సహవాసం కోసం చూడాలి. సాన్నిధ్యం అంటే దగ్గర సంబంధం. ఆ సంబంధం కోసం చూడాలంటే ఆరాధన చెయ్యాలా, ప్రార్థన చెయ్యాలా, తర్వాత వాక్యాన్ని అధ్యయనం చేయాలా, తర్వాత క్రైస్తవులతో సహవాసం చేయాలా, ఆత్మలో నడిపించబడాలా. ఇవన్నీ దైవిక జీవితాన్ని గడపటం. నువ్వు దేవునికి సామీప్యంగా ఉన్నావు, సాన్నిహిత్యంగా నీకు ఆయనకి అంత క్లోజ్గా దగ్గరగా ఉన్నది అంటే ఈ పనులన్నీ నువ్వు చేస్తావు. ఈ పనులన్నీ మనం చేసేటప్పుడు ఎవరంటే ఆత్మ ద్వారా జీవించేవారు మాత్రమే చేస్తారు. అందుకే ఆత్మానుసారులు ఏం చేస్తారు? జీవమును సమాధానమును కలిగి ఉందరు. ఆత్మానుసారు స్పిరిచువల్ పర్సన్సే. కనుక ఆత్మసారు కాకుండా శరీరానుసారులుగా ఉంటే వాళ్ళకు వచ్చేటి ఏంటంటే మరణమే. ఆత్మానుసారులు ఆత్మ ఫలాన్ని పొందుకుంటారు, వాక్యం ద్వారా పోషించబడతారు, ప్రార్థన చేస్తారు, విశ్వాసులతో సహవాసం చేస్తారు, తర్వాత దేవునితో సాన్నిహిత్యంగా ఉంటారు. కనుక దేవునితో సాన్నిహిత్యం అంటే ఆత్మ యొక్క నివాసం. ఏంటి ఆ సాన్నిహిత్యం అంటే దేవుడే మనలో ఆత్మ ద్వారా నివసించడమే. అంత దగ్గరగా ఉంటామంటే అంత క్లోజ్గా ఆయనే లోపల ఉండి అంటాడు కదా, నేను వెడలిపోతున్నాను, నేను మీకోసము ఆదరణకర్తను పంపిస్తా, పరిశుద్ధాత్మను. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వ సత్యం నడిపిస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడే మనలో ఉన్నప్పుడు, అంతగా ఆయనతో మనకి క్లోజ్ ఇంటిమేసీ ఉన్నప్పుడు దేవునితోటి మనలో నివాసం చేసి మనం నడిపించేవాడని తెలుసుకోవాలా. మొత్తం మీద ఆధ్యాత్మిక మనసులు ఆలోచించే క్రైస్తవులు సువార్తక కేంద్రీకృతులు అంట. ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారో సువార్తకే కేంద్రీకృతం ఉంటారంట. ఏ కేంద్రం అంటే స్పిరిచువల్ మైండెడ్ క్రిస్టియన్స్ ఆర్ గాస్పల్ సెంటర్డ్. అటువంటి వారిలో ఎక్కడున్నారు అంటే సువార్త వాళ్ళ దగ్గరే ఉంది, అంతేకా. సువార్తకే కేంద్రం అయిపోయారు వాళ్ళు. ఎందువల్ల? అంతగా ధ్యానిస్తున్నారు, అంతగా అధ్యయనం చేస్తున్నారు, అంతగా వాళ్ళు చదువుతున్నారు. కనుక ప్రియమైన వాళ్ళరా, బైబిల్ ప్రకారము చాలామంది మనం చూస్తే జీవితం యొక్క నూతన దృక్పథాన్ని కలిగి ఉన్నారంటే ఆత్మానుసారంగా జీవించటం వల్ల.